పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నెల 4వ తేదీ అంటే జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా నిర్వహించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు కార్యకర్తలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే మొత్తంగా ఈ వెన్నుపోటు దినోత్సవం ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆ విధంగా పిలుపునిచ్చారు, వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పటివరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యువత పోరుబాట అని చెప్పేసి, ఫీజుల గురించి ధర్నాలు అని చెప్పేసి, రైతుల ధర్నాలని ఎన్నో పిలుపునిచ్చుకుంటూ వచ్చారు. అవి జరిగాయో లేదో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క వెన్నుపోటు దినోత్సవం అంట జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినోత్సవంగా జరపాలని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వెళ్ళి కలెక్టర్లకు వాళ్ళందరూ కూడా డిమాండ్ పత్రాలు సమర్పిస్తారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జూన్ 4వ తారీఖు మనకి చూసుకుంటే 2024 జూన్ 4 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రోజు, ప్రజలు వాళ్ళ తీర్పునిచ్చినటువంటి రోజు. అయితే ఈ రోజుని ఈ వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించడం ఏంటంటారు ఆంతర్యం? జూన్ 4వ తారీఖు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన డేటును వెన్నుపోటు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిగణిస్తూ ఆయన రాజకీయ జీవితానికి ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నారు. 2009లో ఎంపీగా మొదలైన ఆయన ప్రస్థానం, 2014లో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, 2019లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 2024లో పులివెందుల శాసనసభ్యుడిగా 4 ఎన్నికల్లో 4 రకాలైన పాత్రలు ప్రజలు ఆయనకి ఇచ్చారు. కానీ 2011లో ఒకసారి వైసీపీ పార్టీ ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఈ 14 సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా ఆయన వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్, రాజ్యాంగబద్ధంగా నిర్వహణ జరిగే ఎన్నికలు, కోట్లాది మంది ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో తమ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తమ అభీష్టానికి అనుగుణమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ హక్కు ఉన్న ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి అని చెప్పని నిర్ణయించిన రోజును వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిన పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అన్ఫిట్ టు బి ఏ పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పని తనకు తాను రుజువు చేసుకున్నాడు. ఎందుకంటున్నానంటే ఎన్నికల వ్యవస్థ పట్ల గౌరవం లేనప్పుడు, అదే ఎన్నికల వ్యవస్థ ద్వారా గత ఎన్నికల్లో నీకు అధికారం దక్కింది కదా, అదే ప్రజలు, అదే ఓటు హక్కు, అదే ఎన్నికలు, ఆ రోజున నిన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు, నీకు అధికారం కట్టబెట్టారు. అవకాశం, అధికారం, వ్యవస్థలు, రిసోర్సెస్ అన్నీ నీ చేతిలో ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకొని ఉంటే, అదే ప్రజల ఆమోదం మళ్ళీ పొందున్నట్టయితే మొన్నటి ఎన్నికల్లో కూడా నీదే అధికారం పొందలేకపోవటం నీ అసమర్థత, నీ పాలనా దక్షత లేకపోవటం, నీకు ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయిన నీ స్థితికి నువ్వు ప్రజలను ఎందుకు అవమానిస్తున్నావు? ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నావు అని అంటే ఆ ప్రజాస్వామ్యంలో ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పక్షంగా కొనసాగే అర్హత నీకెక్కడుంది? అసలు ఒక్కసారి గత ఎన్నికల్లో అంతటి విజయం కట్టబెట్టిన ప్రజలు ఈ ఎన్నికల్లో ఇంతటి పరాజయం నాకెందుకు కట్టబెట్టారు, నాలో ఉన్న లోపం ఏంటి, ఆ ఎన్నికల్లో పొందిన ప్రజామోదం ఈ ఎన్నికల్లో పొందలేకపోవడానికి నేను చేసిన పొరపాట్లు ఏంటి, ఏ పొరపాట్లు నేను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది, మళ్ళీ తిరిగి ప్రజల మన్నన పొందటానికి నేను ఏ విధంగా నడవాలి అని చెప్పని పునశ్చరణ ఎప్పుడైనా చేసుకున్నావా? ఒక విషయం గమనించుదాం. అసలు 2019లో నీకు అంతటి విజయం దక్కింది కదా, ఈ ఎన్నికల్లో ఇంతటి అపజయం దక్కింది కదా, ఈ రెంటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆ రోజు ఆ విజయానికి ప్రేరేపించబడ్డ అంశాలు ఏంటి? రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాలని లక్ష్యంగా చేసుకొని ఆ రోజు ఆయా వర్గాలని ఆకట్టుకోవటానికి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు, ఆనాటి పాలకుల మీద నువ్వు చిమ్మిన విషం, ఆనాటి ప్రభుత్వానికి, ఆనాటి నాయకులకి వ్యతిరేకంగా నువ్వు, నీ వ్యూహకర్తలు, నీ సోషల్ మీడియా, నీ సొంత మీడియా పాల్పడిన వ్యక్తిత్వ హననం, ఇవన్నీ కలగలిసి నీకు ఇచ్చిన ఎలివేషను నీ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం చేసిన నేపథ్యంలో నీ ప్రత్యర్థుల స్థాయి తగ్గిస్తూ నీ స్థాయి పెంచుకుంటూ నువ్వు చేసిన ప్రచార ప్రభావంతో ప్రజలు నీకు ఓట్లేశారు. ఏ వర్గాలను ఏ విధంగా కట్టుకున్నావు? జనాభాలో సగభాగమైన మహిళలు, ఇవాళ సమాజానికి పెనుభూతంగా మారిన మద్యం, కుటుంబాలను ఆర్థికంగా ఆరోగ్యపరంగా చిన్నాభిన్నం చేస్తున్న మద్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్క ఛాన్స్తో నాకు అధికారం ఇవ్వండి, మళ్ళీ ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో ఈ మద్యం అనే సామాజిక రుగ్మతను లేకుండా చేస్తానని వాగ్దానం చేశావు. దశల వారీగా మద్య నిషేధం చేస్తానన్నావు, 5 స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తానన్నావు. నీ మాటలు విశ్వసించిన మహిళలు, మద్యం వల్ల బాధితులుగా మారుతున్న కుటుంబ సభ్యులు నీ వెనక ర్యాలీ అయ్యారు, నీకు ఓట్లేశారు, నీ విజయంలో కీలక పాత్ర పోషించారు. వారు నమ్మారు, నమ్మక ద్రోహం నువ్వు చేసావు, మద్య నిషేధం నువ్వు చేయకపోగా ఆ మద్యం మాటున వేలాది కోట్ల రూపాయల అవినీతికి నువ్వు పాల్పడ్డావు. సబ్స్టాండర్డ్ క్వాలిటీ మద్యాన్ని నువ్వు వాళ్ళకి అంటగట్టావు, వాళ్ళని ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను మరింత చిన్నభిన్నం చేసావు. నీ వల్ల వెన్నుపోటుకు గురైన మహిళలు తమ ప్రతిఘటనని ఓటు రూపంలో చూపించారు.
ఇంకొక కీలకమైన వర్గం. చంద్రబాబు నాయుడు గారి కన్నా 22 సంవత్సరాల వయసులో చిన్నవాడైన నువ్వు ఆ రోజున రాష్ట్రంలో యువతను లక్ష్యంగా చేసుకొని యూనివర్సిటీలు కాలేజీలు చుట్టూ తిరిగి యోబేరి అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, ప్రత్యేక హోదా కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి నేను సాధిస్తా. ప్రత్యేక హోదా కనుక మనం సాధించిన పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు మన దగ్గరికి తరలొచ్చి పెట్టుబడులు పెడతారు. 13 జిల్లాలని 13 హైదరాబాద్గా నేను అభివృద్ధి చేస్తా, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు నేను భర్తీ చేస్తా, మెగా డిఎస్సి నేను కండక్ట్ చేస్తా, క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పని యువతను లక్ష్యంగా చేసుకొని వాగ్దానాలు చేసావు. వలసలు లేని ఉపాధి కల్పిస్తానన్నావు. నిన్ను నమ్మారు. నమ్మటం వాళ్ళ తప్పు కాదు, నువ్వు నమ్మక ద్రోహం చేశావు. ప్రత్యేక హోదా సాధన అతిగతి లేదు, లక్షలాది ప్రభుత్వోద్యోగాల భర్తీ అతిగతి లేదు, మెగా డిఎస్సి అతిగతి లేదు. ఎందుకు నమ్మాలి నిన్ను నమ్మం జగన్ అని చెప్పని నిన్ను నమ్మిన పాపానికి యువత నైరాశ్యంలో మునిగిపోతున్న నేపథ్యంలో నారా లోకేష్ రూపంలో యోగడం అని చెప్పని పాదయాత్ర చేసి వాళ్ళలో కోల్పోతున్న ధైర్యాన్ని మళ్ళీ తిరిగి నెలకొల్పి వాళ్ళకి భవిష్యత్తు పట్ల ఆశ చిగురించేలా చేసి మళ్ళీ తిరిగి వారిని వారి కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశానికి చేరువ చేసింది నారా లోకేష్. నీకు చేరువైన యువతని నువ్వు పొడిచిన వెన్నుపోటుతో నీకు దూరం నువ్వు చేసుకున్నావు. నిన్ను నమ్మటం వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి నమ్మక ద్రోహం చేయటం నీ తప్పు. అలాగే ఇంకొక ప్రధాన వర్గం రాయలసీమ. 4 జిల్లాల రాయలసీమ, 52 స్థానాల రాయలసీమ. 2019లో నీకు 49 స్థానాలు కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వయసు అయినా సరే ఆయనకన్నా నువ్వు మెరుగైన నాయకుడివి, రాయలసీమ ఆకాంక్షలను తీర్చగలిగే నాయకుడు అని చెప్పని నేను నమ్మారు. రాయలసీమకి వాళ్ళకి వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే నాయకుడిగా నేను భావించారు. నువ్వేం చేసావు? రాయలసీమ ఇరిగేషన్ రంగానికి నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? రాయలసీమ పారిశ్రామికీకరణకు నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? రాయలసీమ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? అదే రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ అక్కడ హార్టికల్చర్ ప్రమోషన్ కోసం ఒక్కొక్క రైతుకి 90% సబ్సిడీ చొప్పున ఓవరాల్గా 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇస్తే నీ పాలనా హయాంలో 4 సంవత్సరాల పథకాన్ని కుంటుపడే విధంగా చేసి 5వ సంవత్సరంలో తిప్పి కొడితే 2 లక్షల ఎకరాలకు ఇచ్చావు. ఇది రాయలసీమ ప్రజలు పరిగణలోకి తీసుకోలేదా? అక్కడి నుంచి తరిమేయబడ్డ పారిశ్రామిక సంస్థలు వాళ్ళ కళ్ళ ముందు మెదిలాటలేదా? నువ్వు పారిశ్రామికీకరణ చేయకపోగా ఉన్న పరిశ్రమను పారదోలేవు. వాళ్ళ బిడ్డల భవిష్యత్ అగమగోచరంగా మార్చావు. వాళ్ళ జీవన ప్రమాణాలు దిగజారేలాగా చేసావు. ముఖ్యంగా ఇరిగేషన్ రంగం. చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో 12,500 కోర్ రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెడితే నీ పాలనా హయాంలో 20% ఆఫ్ దట్ ఎక్స్పెండిచర్ 2,500 ఖర్చు పెట్టావు. ఇది రాయలసీమ ప్రజలు గమనించుకోలేదా? వీటన్నిటి నేపథ్యంలో నిన్ను నమ్మాం, నువ్వు మాకు వెన్నుపోటు పొడిచావు అని చెప్పని భావించిన రాయలసీమ ప్రజలు గత ఎన్నికల్లో నీకు 49 సీట్లు ఇస్తే ఈ ఎన్నికల్లో 7 సీట్లకు పరిమితం చేశారు. ఇది నీ స్వయంకృతాపరాధం. నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిచావు, ప్రజలు నీ మీద ప్రతిఘటన చూపించారు. ఆ ప్రతిఘటన ఓటు రూపంలో వాళ్ళు ఇచ్చిన తీర్పు జూన్ 4న. అదే ఇంకొక ప్రధాన వర్గం రైతాంగం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 26,000 ట్రాక్టర్లు రైతు రథం పేరిట సబ్సిడీ మీద రైతాంగానికి ఇచ్చారు. హార్వెస్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, మల్చింగ్ షీట్లు, తైవాన్ స్ప్రేయర్ లాంటి అగ్రికల్చర్ మెకనైజేషన్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. నువ్వేం చేసావు? నువ్వెంత ప్రాధాన్యత ఇచ్చావు వ్యవసాయ రంగానికి? ఇవాళ నీ పాలనా హయాంలో 2020, 2021, 22 సంవత్సరాలకి కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగాయి? ఏమాత్రం రైతుల కోసం శ్రద్ధ వహించావు నువ్వు? రైతులకి అతి కీలకమైన నీటి వనరుల కోసం అని చెప్పని ఇరిగేషన్ రంగానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇచ్చావు? ఇటువంటి నేపథ్యంలో నిన్ను నమ్మమని చెప్పని రైతులు తమకు జరుగుతున్న నష్టాన్ని కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో నీ వల్ల వంచనకు గురయ్యమన్న భావంతో నీకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు జూన్ 4. ఇంకొక ప్రధానమైన వర్గం ఉద్యోగులు. అన్న వారంలో సిపిఎస్ రద్దు చేస్తా, మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఎల్ ఇస్తా, పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవులు ఇస్తానన్నావు. నీ మాటలు నమ్మారు, నీ వెనక ర్యాలీ అయ్యారు. వారి కుటుంబ సభ్యులు నీ గెలుపుకి కీలకంగా దోహదం చేశారు. వారు నమ్మారు, నువ్వు వాళ్ళ నమ్మక ద్రోహం చేశావు. 2019లో అమలు చేయాల్సిన అశుతోష్ మిశ్రా నేతృత్వంలోని పిఆర్సీ కమిషన్ని 2022 వరకు డ్రాగ్ చేసి 2022 కూడా అప్పటి వరకు అమల్లో ఉన్న 27% ఇన్కమ్ రిలీఫ్ కన్నా కూడా 4% తక్కువగా 23%కి పిఆర్సీ కన్ఫైన్ చేశావు. 2014లో విభజన జరిగిన రాష్ట్రం, లోటు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తే అంతకన్నా మెరుగ్గా చేస్తానని చెప్పని వాగ్దానం చేసి దానికన్నా 20% తక్కువకి 23% ఫిట్మెంట్ ఖరారు చేసావు.
హెచ్ఆర్ఎస్ ల్యాబుల్లో 2% కోత విధించావు. సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ అతిగతి లేదు, జీపీఎఫ్ లోన్స్ అతిగతి లేదు, జీఎల్ఐ లోన్స్ అతిగతి లేదు. ఆఖరికి వాళ్ళకి 1వ తారీఖు జీతమే కష్టంగా పరిస్థితులు దాపరించేలా చేశావు. ఉద్యోగులు నిన్ను నమ్మారు, నువ్వు నమ్మక ద్రోహం చేశావు, నువ్వు వాళ్ళకు వెన్నుపోటు పొడిచావు. నీ వెన్నుపోటు పట్ల వాళ్ళు వ్యక్తం చేసిన ప్రతిఘటన ఓటు రూపంలో జూన్ 4న వాళ్ళు వెలువరించిన తీర్పు. ఇట్లా శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రజల, అన్ని వర్గాల, కులాల, మతాలకు అతీతంగా నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిచావు. నీ వెన్నుపోటు పట్ల ప్రతిఘటన వ్యక్తం చేస్తూ ఓటు రూపంలో ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదు అని చెప్పని ప్రజలిచ్చిన తీర్పు జూన్ 4. నీ వెన్నుపోటుకి ప్రజల నుంచి ఎదురైన ప్రతిఘటనని జీర్ణించుకోలేక ఈరోజు నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పక్ష అధినేతగా కొనసాగుతూ ప్రజలిచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవం అంటున్నావు. అంటే ప్రజల తీర్పును అవమానిస్తున్నావా? ప్రజలను అవమానిస్తున్నావా? ఒక్క క్షణం కూడా నీకు మళ్ళీ ప్రజా జీవితంలో కొనసాగే అర్హత లేదు, రాజకీయ నాయకుడిగా చలామణి అర్హత లేదు, రాజకీయ పార్టీ అధినేతగా కొనసాగే నైతికత లేదు. 100% పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద నీ రాజకీయ పక్షాన్ని, నీ రాజకీయ భవిష్యత్తును కూడా శాశ్వతంగా తీరాల్సిన చట్టబద్ధమైన వెసులుబాటు వచ్చి తీరాలి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.